శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 23వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కిరాతకుడు శంఖమహర్షితో ప్రార్థిస్తున్నారు. మహాముని, దుష్టుడనైన నేను పాపాత్ముడనైనా కూడా మీ వల్ల అనుగ్రహించబడ్డాను. నీచమైన ఈ కిరాతక జన్మలో పుట్టాను. నాకు ఎటువంటి మంచి పనులు తెలియదు. అయినా మీ అనుగ్రహం నాకు కలిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దయచేసి నాకు ఈ హింసాబుద్ధి నశించేటట్లుగా ఏదైనా మార్గాన్ని చూపించండి. ఉత్తములతో సాంగత్యం చేయటం వల్ల దుఃఖాలన్నీ తొలగిపోతాయి. మీకు నేను శిష్యుడిగా మారతాను. నాపై దయను ఉంచండి, నన్ను అనుగ్రహించండి. జ్ఞానులు పాపాత్ముల యొక్క అజ్ఞానాన్ని పోగొడతారు కదా, నాకు కూడా తెలివిని ప్రసాదించండి. నన్ను కూడా జ్ఞానవంతుడిగా మార్చండి. మంచివారు చెప్పిన మాటలే సంసార సముద్రం నుంచి బయటపడటానికి ఉపయోగపడతాయి. నన్ను కూడా అనుగ్రహించండి. మంచివారు హీనుడా, ఉత్తముడా, తనవాడా, లేకపోతే పరుడా అనే ఆలోచన లేకుండా జ్ఞానాన్ని కోరిన వారికి తప్పకుండా జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. నన్ను కూడా మీ శిష్యుడిగా భావించి నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించండి అంటూ ఎంతగానో ప్రార్థించారు. ఈ మాటలు విని మహాముని ఇంకా ఆశ్చర్యపోయారు. ఇదంతా వైశాఖ మహిమ అని తెలుసుకున్నారు. కిరాతకుని సంకల్పానికి మెచ్చుకున్నారు. కిరాతక, నువ్వు శుభాన్ని కోరుకుంటున్నావు. అలా అయితే సంసార సముద్రాన్ని దాటడానికి విష్ణుప్రీతికరమైన వైశాఖ ధర్మాలని ఆచరించు. ఈ ఎండ నాకు చాలా బాధని కలిగిస్తోంది. ఇక్కడ తాగటానికి నీరు లేదు, నిలవటానికి నీడ కూడా లేదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్దాం. నీడ, నీరు ఉన్న ప్రదేశానికి చేరుకుందాం. అక్కడికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకుందాం. ఆ తర్వాత సర్వపాప నాశకమైన వైశాఖ వ్రతమహిమ గురించి వివరిస్తాను అని పలికారు. స్వామి, ఇక్కడికి కొంచెం దూరంలో మంచి నీరు ఉన్న సరస్సు ఉంది. మనం అక్కడికి వెళదాం. ఆ సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి ఆ మహర్షిని తీసుకొని ఆ కిరాతకుడు ఆ సరస్సు ఉన్న చోటికి చేరుకున్నారు. ఆ సరస్సు చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఆ సరస్సుని చూస్తేనే మనసంతా ఎంతో ఆహ్లాదంగా నిండిపోయింది. ఆ సరస్సులో కొంగలు, హంసలు, తాబేళ్లు, చేపలు, జలప్రాణులతో ఆ సరస్సు నిండి ఉంది. తామరలు, కలువలు, ఇటువంటి పుష్పాలతో మనోహరంగా కనిపిస్తోంది. రకరకాలైన పక్షులు అక్కడికి వచ్చి కిలకిలారావాలు చేస్తున్నాయి. అక్కడ ఎంతో మనోహరమైన అందమైన పువ్వులతో నిండిన వృక్షాలు ఉన్నాయి. దానివల్ల తుమ్మెదలు ఝూంకారం చేస్తున్నాయి. అక్కడ హంసలు, కొంగలు, సరస్సులు అవన్నీ అక్కడ తిరుగుతూ ఉండటం వల్ల ఎంతో మనోహరంగా కనిపిస్తోంది ఆ సరస్సు అంతా. ఆ చుట్టుపక్కల ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. అక్కడికి చేరి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ ఆ చెరువులో స్నానాన్ని చేశారు. ఆ తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకున్నారు. విష్ణు పూజ చేశారు. ఆ తర్వాత పండ్లని శ్రీహరికి నివేదించి తాను కొన్ని పండ్లని తిని ప్రసాదంగా కిరాతకునికిచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా కూర్చొని దయాదృష్టితో ఇలా పలికారు. నాయనా, నీవు ఏ ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నావు? ధర్మాలు చాలా రకాలు, ఎన్నో రకాలైన ధర్మాలు ఉన్నాయి. వైశాఖ మాస ధర్మాలు సూక్ష్మంగా ఉంటాయి, కానీ అధికమైన పుణ్యాన్ని ఇస్తాయి. వాటిని ఆచరించిన సర్వప్రాణులు ఐహికము, మూష్మికము అన్ని శుభాలు కలుగుతాయి. నీకు ఏ విధమైన ధర్మాలు కావాలి, ఏవి తెలుసుకోవాలనుకుంటున్నావు, అవి చెప్పు అని ప్రశ్నించారు. అప్పుడు కిరాతకుడు, స్వామి, నాకు ఈ జన్మలో మంచి చెడులు ఏవి అనేవి ఇప్పటి వరకు తెలియదు. నేను పూర్తిగా పాపాత్ముడనయ్యాను. నేను ఎప్పుడూ పాపపు పనుల గురించే ఆలోచిస్తూ జీవహింసని చేస్తూ వచ్చాను. దీనికి గల కారణం ఏమిటి? నాకు ఇలాంటి జన్మ ఎందుకు కలిగింది? ఈ విషయాన్ని వివరంగా చెప్పరా అంటూ ప్రార్థించారు. అప్పుడు శంఖమహర్షి కొంతసేపు ధ్యానంలో నిమగ్నమయ్యారు. నాయనా, నువ్వు పూర్వజన్మలో సాకర నగరంలో నివసించే స్తంభుడు అనే పేరుగల బ్రాహ్మణుడివి. నీ గోత్రము శ్రీవత్స గోత్రము. వేదశాస్త్రాలను చక్కగా చదివావు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు పతివ్రతా స్త్రీ కూడా. కానీ నువ్వు ఆమెను పట్టించుకోకుండా ఒక వేశ్య మీద మనసు పడ్డావు. నిరంతరం ఆమెతోనే ఉండేవాడివి. బ్రాహ్మణుడవై ఉండి కూడా సదాచారాలను వదిలేశావు. శూద్రుడిలాగా ప్రవర్తించటం మొదలుపెట్టావు. ఆ వేశ్యతోనే కాలం గడుపుతూ ఉండేవాడివి. గుణవతి అయిన నీ భార్యను ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా నీ భార్య నీకు అలాగే ఆ వేశ్యకు ఇద్దరికీ సేవలు చేసింది.
ఎంతో పతిభక్తితో ఉండేది. నీకు సేవలు చేస్తూ నీకు ప్రేమగా ఉంటున్న ఆమెతో కూడా సేవలు చేస్తూనే ఉండేది. మనసులో బాధపడుతున్న పైకి మాత్రం నిన్ను ఏమీ అనకుండా తన బాధను తనలోనే ఉంచుకునేది. ఎన్నో రకాలైన సపర్యలు మీ ఇద్దరికీ చేసింది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు నువ్వు బ్రాహ్మణుడివై ఉండి తినకూడని పదార్థాలు తిన్నావు. శూద్రులు తినే గేదె పెరుగు, ముల్లంగి, దుంపలు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాన్ని ఆహారంగా తీసుకున్నావు. ఆ ఆహారం వల్ల నీకు అనారోగ్యం కలిగింది. రోగివైపోయావు. నీ దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది. దానితో ఆ వేశ్య నిన్ను వదిలి మరొకరి దగ్గరకు వెళ్ళిపోయింది. అయినా నీ భార్య ఓర్పుతో నిన్ను సేవలు చేస్తూనే ఉంది. నీకు ఎంతో సేవ చేసింది. ఏమాత్రం నీపైన అసహ్యాన్ని చూపలేదు. కానీ నీలో పశ్చాత్తాపం మొదలైంది. నన్ను క్షమించు అని నీ భార్యను వేడుకున్నావు. నేను నీకు ఇంతవరకు ఏదీ చేయలేకపోయాను. అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను సుఖపెట్టలేనివాడు 10 జన్మలలో నపుంసకుడై పుడతాడు. నీ వంటి మహాపతివ్రతను నేను చాలా అవమానించాను. నేను ఎన్నోసార్లు నీచ జన్మలో పుడతాను. నేను ఎన్నో విధాలైన పాపాలు చేశాను. నన్ను క్షమించు అంటూ ప్రార్థించావు. నాథా, నువ్వు ధైర్యాన్ని వహించు. చేసిన దానికి బాధపడకు. నాకు మీపై ఎటువంటి కోపము లేదు. పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో తీరాలి కాబట్టి ఇటువంటి కష్టాలు పడ్డాను అంతే. నేను పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. ఆ పాపాలన్నీ క్షయమైపోతున్నాయి. దీనికి మనం బాధపడకూడదు. ధైర్యంగా ఉండు అని నీకు చెప్పింది. తన పుట్టింటి వారి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకువచ్చి నిన్ను పోషించింది. నిన్నే శ్రీహరిగా భావించి గౌరవించింది. రోగంతో బాధపడుతున్న నిన్ను ఎన్నో రకాలుగా సేవ చేసి తన కంటికి రెప్పలా కాపాడుకుంది. నిన్ను రక్షించమని దేవతలందరినీ ప్రార్థించింది. భర్తకు ఆరోగ్యాన్ని కలిగిస్తే చండికకు రక్తాన్నాన్ని గేదె పెరుగుతో సమర్పిస్తానని మొక్కుకుంది. గణేశుడికి కుడుములను నివేదిస్తానంది. 10 శనివారాలు ఉపవాసం చేస్తానంది. నేతి వంటలను, మధురమైన ఆహారాన్ని, అలంకారాన్ని, తైలాభ్యంగనాన్ని వీటన్నిటినీ మానేస్తాను అని దేవతలకు మొక్కుకుంది. ఒకరోజు దేవలుడు అనే ముని సాయంకాలంలో మీ ఇంటికి వచ్చారు. అప్పుడామె వైద్యుడు వచ్చారు అని నీతో చెప్పింది. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజిస్తే నీకు మంచి కలుగుతుంది అని ఆమె భావించింది. నీకు ధర్మకార్యాల మీద ఎటువంటి ఆసక్తి లేదు. అందుకే ఆమె నీతో వైద్యుడు అని చెప్పింది. అలా వచ్చిన మునికి నీ చేతితో పానకాన్ని ఇప్పించింది. మరుసటి రోజు ఉదయాన ఆ ముని తన దారిన తాను వెళ్ళిపోయారు. నీకు వ్యాధి పెరిగిపోయింది. మందు నోట్లో వేస్తున్న నీ భార్య వేలిని కూడా కొరికేశావు. రోగం పెరిగి చివరకు నువ్వు చనిపోయావు. నువ్వు మరణించే సమయంలో నిన్ను విడిచి వెళ్ళిపోయిన వేశ్యను ఎన్నోసార్లు తలుచుకున్నావు. కానీ నీకు ఇన్ని సేవలు చేస్తూ నీ పక్కనే ఉన్న భార్యని మాత్రం తలుచుకోలేదు. పతివ్రత అయిన నీ భార్య తన చేతి యొక్క నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారం చేసింది. తను కూడా నిన్ను కౌగిలించుకొని సహగమనం చేసేసింది. నీతో పాటు సహగమనం చేసిన నీ భార్య పతివ్రత అవ్వటం వల్ల విష్ణులోకాన్ని చేరుకుంది. ఆమె వైశాఖ మాసంలో మహర్షికి పానకాన్ని దానంగా ఇప్పించింది. అందుకే ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగింది. నువ్వు మరణించినప్పుడు నీచురాలైన ఆ వైశ్యను తలుచుకున్నావు. అందుకే నీకీ క్రూరమైన కిరాతక జన్మ లభించింది. వైశాఖ మాసంలో మహర్షికి పానకాన్ని దానంగా ఇచ్చావు. అందుకే నీకు వైశాఖ ధర్మాల పట్ల ఆసక్తి కలిగింది. దేవలుని పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకున్నావు. అందుకే నాతో ఈ విధంగా సాంగత్యం ఏర్పడింది. నీ పూర్వజన్మ వృత్తాంతమంతా నేను దివ్యదృష్టితో తెలుసుకోగలిగాను. ఈ శక్తి ప్రతి సంవత్సరం నేను వైశాఖ వ్రతం చెయ్యటం వల్ల నాకు కలిగింది. నువ్వు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఆ విషయాన్ని చెప్పు అని శంఖమహర్షి కిరాతకుణ్ణి ప్రశ్నించారు. ఈ విషయాన్ని శృతదేవ మహర్షి శృతకీర్తి మహారాజుకి వివరించారు. ఈ కథను నారద మహర్షుల వారు అంబరీష మహారాజుకి వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. 24వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.